యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి ఒక ఆశ్రమానికి వచ్చామండి. అక్కడ స్వామిని దర్శించుకొని అక్కడ విశేషాలు తెలుసుకుందాం. మొదటిగా ధ్వజస్తంభం చూడండి. 2 ధ్వజస్తంభాలను ఏర్పాటు చేశారండి. రాతి ధ్వజస్తంభం ఒకటి, ఇక్కడ స్వామికి సంబంధించినవన్నీ కూడా చెక్కించారండి. రాతి ధ్వజస్తంభం చాలా నిండుగా పురాతన వైభవాన్ని గుడికి తీసుకొస్తుందని నా అభిప్రాయం అండి. చాలా నిండుగా ఉంటుంది కదండి గుడి. ఈ టెంపుల్ స్థానికేవరం అనే గ్రామంలో ఉన్న ఆశ్రమంలోనిదండి. స్వామి చూడండి, ధ్యానంలో కూర్చున్న స్వామిలా ఎంత ప్రశాంతంగా ఉన్నారో. ధ్యానం చేస్తున్న స్వామిలాగా ఆ పైన ఆకాశం అలా కనిపిస్తూ స్వామి చాలా నిండుగా ఉన్నారండి. ఒక కమలంలో స్వామిని కూర్చోబెట్టారండి. చాలా అద్భుతంగా చేశారు. ఈ ఆశ్రమం బ్రహ్మశ్రీ శివరామస్వామి వారి ధ్యానలింగేశ్వర స్వామి వారి ధ్యాన మందిరం అంటండి. ఇక్కడ స్వామి కూడా మన హనుమాన్ కూడా ధ్యానం చేస్తున్న స్వామిలాగా చాలా దూరం నుంచే భక్తులకు కనిపిస్తూ ఉంటారండి. లోపల గర్భగుడిలో మన స్వామి ఇలా రాతితో ఉన్నారండి. ఇది కూడా ఎన్నో సంవత్సరాల నుండి భక్తులచే పూజలు అందుకుంటున్న స్వామి అండి. స్వామిని చూడండి, దర్శించుకోండి. మాకు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకోవడం. నిజంగా ధ్యాన మందిరంలో ఎంత ప్రశాంతత, ఎంత సైలెన్స్ ఉంటుందో ఈ టెంపుల్లో అలా ఉందండి. అక్కడ లోపలికి వెళ్ళి కూర్చుంటే నిజంగా ఒక చల్లని వాతావరణం, ఎటువంటి సౌండ్స్ లేకుండా చాలా ప్రశాంతంగా. చుట్టుపక్కల కూడా చూడండి, ఒక ఫామ్లో ఉందండి ఈ దేవాలయం. అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. అక్కడ 10 మినిట్స్ కూర్చున్నా టైం తెలియలేదండి. ఇప్పుడే కదా కూర్చున్నాము, ఇప్పుడే కదా కళ్ళు మూసుకున్నాము స్వామి ముందు అన్నట్లు ఉందండి. అంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారండి స్వామి. మనల్ని కూడా అంత ప్రశాంతంగా ఉంచుతున్నారు ఈ స్వామిని దర్శించుకుంటే. దగ్గరలో ఉన్నవాళ్ళు, స్థానికేవరం దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా ఒకసారి వెళ్ళి స్వామి దర్శనానికి పాత్రలవ్వండి. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, స్వామిని దర్శించుకోవడానికి రాలేని వాళ్ళు, మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని తరించి మీ కష్టాలున్నా, ఇబ్బందులున్నా స్వామికి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని మొక్కుకొని చెప్పుకొని వాటి నుండి బయటపడి మీరు ఆనందంగా, సంతోషంగా మీ కుటుంబంతో గడపాలని కోరుకుంటున్నానండి. మన హనుమాన్ ఫ్యామిలీకి ఒక కమ్యూనిటీ ఉందండి, ఒక గ్రూప్ ఉంది. మీరు కానీ హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే యూట్యూబ్ కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ ఉందండి. మీరు ఎవరైనా జాయిన్ అవ్వదలుచుకుంటే తప్పకుండా మన హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మనము తోడ పుడితేనే, లేకపోతే దగ్గర బంధువులైతేనే ఒక ఫ్యామిలీ అవ్వాలని లేదండి. మనం స్వామి భక్తులుగా, నాలా, మా హస్బెండ్లా, మా పిల్లల్లా మీరు కూడా స్వామికి నిజమైన భక్తులు అయి ఉంటే మనం ఒక ఫ్యామిలీ అవుదామండి. స్వామి తప్పకుండా చూస్తారండి. మనం ఒక ఫ్యామిలీగా మీకున్న ఫ్యామిలీస్తో మేము కూడా మీలో కలవాలని, మాలో మీరు కలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో,
పిల్ల పాపలతో సిరి సంపదలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటున్నానండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్వామిని తప్పక దర్శించుకోండి. ఈ దేవాలయం చాలా ప్రశాంతంగా ఉందండి. మీరు పొద్దున వచ్చి ఈవినింగ్ వరకు కూడా ఇక్కడ గడపొచ్చండి. ఏదైనా ఫుడ్ తెచ్చుకొని ప్రశాంతంగా స్వామిని దర్శించుకొని కొంచెం సేపు ధ్యానం చేసుకొని అక్కడే తిని ఈవినింగ్ వరకు గడపచ్చండి. ఈ ఆశ్రమంలో అంత ప్రశాంతత దొరుకుతుందండి. ఈ ఆశ్రమంలో మనకి ఈ రోజుల్లో ప్రశాంతత చాలా కరువైందండి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో, ఈ బిజీ లైఫ్లో ప్రశాంతత చాలా కరువైంది. ఈ ప్రశాంతత కోసం స్వామి దగ్గరికి తప్పకుండా వెళ్ళండి. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.